ఏమే పెద్ద మనిషి, ఏ ఊరు మనది? మాది కర్ణాటక అండి. కర్ణాటక. చెప్పు. 50 రూపాయలు పెడుతున్నామండి. ఏం నీళ్ళ కళ్ళ ఉంటుంది. మత్తులనే ఉన్నావుగా మీరు? మత్తులనే ఉన్నావుగా నువ్వు? ఇప్పుడు కూటర్ తాగి వచ్చిన పొద్దున ఒక చేసి తాగొచ్చిన, ఏం కాలేదు. ఏం కావాలి? కళ్ళు తాగితే ఏం కాదుగా, పెద్ద ఎక్కువ తాగితే అవుతుంది. ఎక్కువ ఏం తాగలేదు. నాకు రోడ్డు 2 సీట్లు తాగితే హాయిగా నిద్రపోతా. జర తృప్తిగా మందు ఉంటే అన్నం తిని డ్యూటీ పోతా. ఏం డ్యూటీ చేస్తావు? బేకరీలో చేస్తా. నైట్ డ్యూటీ చేస్తా. రాగానే 2 సీట్లు తాగి అన్నం తిని పండుకున్నాను అనుకో, రాత్రికి లేస్తా, స్నానపీన చేసుకుంటా, డ్యూటీకి వెళ్తా. ఇప్పుడు అదే పొద్దుగల తాగిపోయినా ఏం కాలేదు. పోయి మళ్ళా ఇప్పుడు కూడ తాగి మంచిగా రిమ్ అంటుంది. ఇప్పుడు జర మంచిగా ఉన్నట్టుంది. మంచిగా ఏంది, 160 రూపాయలు. మళ్ళీ ఎందుకు వచ్చిన వీడికి? వచ్చినట్లే, అది మా పరిస్థితి. ఏమంటావు ఇప్పుడు? ఈ కళ్ళులాగా నువ్వు మందు కలపాలంటున్నావు, అయితే కొద్దిగా కలపాలి కదండి. కొద్దిగా కలిపితే లోపల అన్ని ఖరాబ్ అవుతాయిగా. ఎందుకు ఖరాబ్ అవుతాయి? మనం కష్టం చేసే వాళ్ళకి ఏం కాదు. ఎంత అంటే ఇగో తాగి రోడ్డు మీద పడేదేం కాదు. తాగుతాము, ఇంటికి పోతాము, కడుపు మీద అన్నం తింటాము, పండుకుంటాము. పండుకొని హాయిగా మళ్ళా పొద్దుగాల ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోతాము. అది నా పరిస్థితి. సో పబ్లిక్ ఎట్లున్నారో ఒకసారి చూడండి. పాపం పేదోళ్ళు వీళ్ళంతా, కూలీలు వీళ్ళంతా చాలా దారుణంగా ఉన్నది. ఏం పెద్ద మనిషి తాగరాను? ఏమే నువ్వు తాగినవా? నువ్వు కూడా తాగు. వీడికి వచ్చినావు మరి. సో ఇది కళ్ళు కాంపౌండ్స్లో ఉన్న పరిస్థితి. వాళ్ళ మాటలు ఒకసారి చూడండి. అంటే దానికి అడిక్ట్ అయిపోయినారు వాళ్ళు, దానికి పూర్తిగా బానిసలు అయిపోయినారు. 100% ఈ కళ్ళు కాంపౌండ్స్లో దాదాపుగా ఈ కల్తీ కళ్ళే ఉన్నది. కళ్ళు కూటర్ లేకపోతే ప్రపంచమే లేదు. ఒక పూట అన్నం లేకపోయినా అది కావాలి. నేను తాగలే, నైట్ తాగిన. ఇది మా కళ్ళు మా వాళ్ళకు, మా వదిన అవుతుంది. నువ్వు తాగవా? నేను తాగుతా, కూటర్ తాగుతా. కళ్ళు తాగని పడద్దు నాకు. ఇప్పుడు ఆమెకి రోజు తీసుకుపోతావా? లేదు, మంగళవారం శుక్రవారం. మిగతా రోజులు ఆమె ఆడ తాగుతుంది. మంగళవారం శుక్రవారం ఎందుకు రోజులు? అదే 2 రోజులు అంటే ఎల్లమ్మకు పూజ చేస్తారు కదా, అది అందుకు. దేవునికి కూడా మనం కల్తీ పోస్తే ఎట్లనే? దేవునికి న్యాచురల్ కళ్ళు పోయాలి. అంటే కళ్ళు శాఖ పోస్తాం కదా, దేవుడు ఒరిజినల్ కళ్ళు ఏడొస్తుంది సార్ చెప్పండి. అసలు ఏం కలుపుతుండొచ్చు ఇంట్లో పౌడర్ అది ఉంటుంది కదా, అంటే కొంచెం మత్తు వస్తుంది. జర అలసిపోతే కొంచెం పండుకుంటారు అంతే. ఒక్కరోజు మిస్ చేసినా కష్టమట కదా. అవు ఒక పూట అన్నం లేకపోయినా నడుస్తుంది అంటున్నా, కానీ ఇది ఉండాలి. సో ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి. మరి గవర్నమెంట్ ఆలోచించాలి. న్యాచురల్ కళ్ళు తీసుకొచ్చి కాంపౌండ్లు అమ్మితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కల్తీ కళ్ళు పేరుతో కెమికల్స్, ఈ ఆల్ఫ్రాజోలము ఊర్లలో దొరుకుతుంది. ఎందుకు దొరకదు? అరే దొరికితే ఒరిజినల్గా దొరికితే తాగాలి, లేకపోతే వదిలేయాలి. చచ్చిపోతామా? ఇప్పుడు నాది కూడా విలేజే. నేను ఊరికి పోవాలంటే గౌడికి 1 గంట ముందు చెప్తే, గంట లేట్గా చెప్తే ఇక్కడ కళ్ళు అయిపోయింది అంటాడు. వీడికి ఎట్లా వస్తుంది ఇన్ని సీసాల కళ్ళు? అదే అంటున్నా, ఊర్లలో నుంచి ఎక్కడ వస్తున్నది? ఇప్పుడు మీకు హైదరాబాద్ దాదాపు 60-70 కిలోమీటర్ల పరిధిలో తాడి చెట్లే లేవు. మొత్తం ఖతం చేసినారు. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయినాయి. సో ఆలోచించాలి. ఇవి మనుషుల యొక్క జీవితాలని, వాళ్ళ కుటుంబాలని నాశనం చేస్తున్నాయి. చివరికి వాళ్ళు ఏమంటున్నారు, కొంచెం అన్న కలిపితే బాగుండే అనే కాడికి వచ్చిన పరిస్థితి. అన్ని కాంపౌండ్స్లో దాదాపు ఇదే పరిస్థితి. మనం బతకడానికి, మనం వ్యాపారం ఇది చేసుకోవడానికి ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ అవతలోడి ప్రాణాలు తీసి మనం దీని ద్వారా మనం లబ్ధి పొందాలి అని అనుకుంటే కరెక్ట్ కాదు కదా. దయచేసి గీత కార్మికుల జీవితాల్లో వెలుగులు రావాలంటే కళ్ళు కాంపౌండ్ల వల్ల రావు. ఇది మనం గుర్తుంచుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.